ఏంటమ్మా అర్చన? మమ్మల్ని ఆశీర్వదించండి. భాగ్యం రావే రా. పోవయ్యా. దీర్ఘ సుమంగళిగా నిండు నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా వర్తిల్లండి. అమ్మా అర్చన, ఈ మావయ్యకి ఎంతో ఆనందాన్ని కలిగించావు. నా ఆయుష్ కూడా పోసుకుని చల్లగా ఉండమ్మా. మిమ్మల్ని ఆశీర్వదించే అర్హత మనిషిగా నాకు లేకపోవచ్చు, కానీ మనసు నిండా మీ మీద ప్రేమ ఉంది. దానికి అర్హత ఉంది. 10 కాలాల పాటు చల్లగా ఉండండి. ఎంతో కాలానికి మీరు ఒకటైనందుకు ఇప్పుడు మీ జీవితంలో తొంగి చూస్తున్న ఈ సంతోషం మీ జీవితకాలం మీతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఒరే గోపి, నేను నీ కన్న తండ్రినేరా. నీకు గోపి అని పేరు మాత్రమే పెట్టగలిగానురా. ఏనాడు నీ చేతిలో ఈ 1 రూపాయి అట్టి పెట్టరా అని అనలేదు. ఇప్పుడు నీకు ఆ దిగులు లేదురా. మంచి మనసున్న మహాలక్ష్మి మన ఇంటికి వచ్చిందిరా. రే, ఇక మీదట నీకంతా సుఖమే జరుగుతుంది. అన్నీ కలిసి వస్తాయి. ఇదిగో, నువ్వు అనుకున్నవన్నీ అనుకున్నట్టే జరుగుతాయిరా. అవునరా, దానికి సహకరించే నీ భార్య నీ వెంటే ఉందిరా. ఇక నీ లైఫ్ అంతా సంతోషమే, సంతోషమేరా. ఆల్ ది బెస్ట్ రా మై సన్. దూరమిలా తీరినది, చేరువలో చేరినది, పొడుపు కథే ఈనాడు వలపు కథై మారినది. విరహము ముగిసెను, సరసము లెగసెను, మనసులు కలిసెను, మమతలు తెలిసెను, మదిలో మౌనం పాటై పలికెనులే. విరాగాలేవో సరాగాలైతే ఇన్నాళ్ళ ఆశ నిడే తీరే. ఓహో దాహం దాహం ఏమిటి మోహం, విరాగాలేవో సరాగాలైతే ఇన్నాళ్ళ ఆశ నిడే తీరే. కనులు రెండు ఈనాడే ఊసులాడుకుంటే, ఎదలు రెండు ఒకటై ఊయలుగుతుంటే, మురిపాలే సగపాలై చాలు ఆరుతున్న ప్రేమ సరిగమలో. ఓహో దాహం దాహం ఏమిటి మోహం, విరాగాలేవో సరాగాలైతే ఇన్నాళ్ళ ఆశ నిడే తీరే. అన్నా అన్నా, ఏంటి ఏంటన్నా ఇది? ఏంటి? అదే ఏంటిది అని అడుగుతున్నాను. ఏంటన్నా స్పానర్లే మర్చిపోయావా? 1, 2, 5, 6. ఏంట్రా అన్నా, నువ్వు పని మీద మనసు పెట్టలేకపోతున్నావు. నువ్వు ఇంటికి వెళ్ళన్నా, మీ షెడ్ చూసుకుంటాం. నీకేం మాట రాని. నువ్వు ఇంటికి వెళ్ళన్నా. రే లేరా, వెళ్ళి పని చూసుకో. సరే, నీ ఇష్టం అన్నా. తిప్పుకుంటుంది తిప్పులాడి.
రే అన్నా ఆకలేస్తుంది, ఇంటికెళ్ళి భోజనం చేసి వచ్చేస్తాను. ఆ? అదేంటన్నా రోజు 2 గంటలకు కదా మనం తినేది, నీకు ఆకలి అయ్యేది. ఇవాళేంటి ఇంత తొందరగా ఆకలేస్తుంది, వెళ్ళొస్తానంటున్నావు? ఆ, నిజంగా ఆకలేనా? రే అన్న ఆకలి ఈ ఆకలి కాదురా, ఆ ఆకలి వేరేరా. రేయ్, కొత్తగా ఆకలి వేస్తే వెళ్ళన్నా. కోట పని చూసుకోండి. నువ్వు గానీరా. నింగిలో పండు వెన్నెలే తొంగి చూసినది కొంటెగా, నేలపై నిండు జాబిలి నన్ను చేరినది జంటగా, తలపులకే తలుపులు తెరవగా పిలుపులను వలపులు కురవగా, కోరికలే తొందర చేయగా తారకలే విందులు చేసిన ఏకాంత వేళ సరదాలు తీర్చమంటోంది. ఏకాంతలీల సరసాలు ఆడుకుంటోంది. దాహం దాహం ఏమిటి మోహం, విరాగాలేవో సరాగాలైతే ఇన్నాళ్ళ ఆశ నెడి తీరే. అర్చన, ఎక్కడికి వెళ్తున్నారు? భోజనానికని ఇంటికి బయలుదేరాను. నేను భోజనం తీసుకుని షెడ్కి వస్తున్నాను. అవునా? అయితే పద, షెడ్కి వెళ్ళి భోంచేద్దాం. కూర్చో. వయసులే రెక్క విసిరేనే చుక్క పొడిచిన ఈ రేయిలు, మనసులే రేకు విరిసెనే సోకు మురిసిన ఈ హాయిలో, పెదవులలో తీయని పదనిస మధువులకై కొసరెను ఎదనస కన్నులలో, నిదురకు సెలవిక వెన్నెలలో వెచ్చని కలయిక, ఈ అందాల లోకం కనువిందు చేసే ఈ వేళ. అరుదైన మైకం చవి చూడమంది రసలీలా. దాహం దాహం ఏమిటి మోహం, విరాగాలేవో సరాగాలైతే ఇన్నాళ్ళ ఆశ నెడి తీరే. అదేంటి ఇంటికి భోజనానికని వెళ్ళినన్నా వదిని తీసుకొస్తున్నాడు? ఏమో రా. పద. అదేంటన్నా భోజనానికని ఇంటికి బయలుదేరావు, వదిని తీసుకొచ్చావేంటి? క్యారేజీ కూడా? ఏం లేదురా, ఇంటికి వెళ్తుంటే దారిలో మీ వదిన కనిపించింది. షెడ్లోనే భోంచేద్దామని తీసుకొచ్చాను. రండ్రా, అందరం కలిసి భోంచేద్దాం. సరే అన్నా. ఆగరా, మీరు తినండి అన్నా, మేము బయటికి వెళ్ళొస్తాం. బయటికెందుకు? మాతో పాటు భోంచేయండి, రండి. పర్వాలేదు వదినా, మీరు తినండి, మాకు అలవాటే కదా, మేము బయట తినేసి వస్తాం. పదరా. పద. వదిన వంట చాలా బాగా చేస్తుంది, తినకుండా చేసావు. చెత్త మెస్స భోజనం. ఒరే పిచ్చోడా, వాళ్ళు చాలా కాలం తర్వాత ఒకటయ్యారు. వాళ్ళను ఒంటరిగా వదిలేస్తే బాగుంటుందనే బయట తినేసి వస్తామని చెప్పా. మరీ నీది కాలిపోయిన ఆయిల్ బుర్రేంట్రా, ఫ్రెష్ టూటీ ఆయిల్లా ఉండాలి. ఓ అదా మ్యాటర్. నువ్వంటే మ్యారీడు, ఈ మ్యాటర్లన్నీ నీకు తెలుస్తాయి. నేనేంటి పాలబచ్చాగాన్ని, అబ్బా. నాకేం తెలుసు చెప్పు? నువ్వు చెప్తే గానీ నాకు అర్థం కాలేదు. సర్లే సర్లే, పద. వెళ్దాం పద. దూరమిలా తీరినది చేరువలో చేరినది, పొడుపు కథే ఈనాడు వలపు కథై మారినది. విరహము ముగిసెను సరసము లెగసెను, మనసులు కలిసెను మమతలు తెలిసెను, మదిలో మౌనం పాట. ఏంటలా చూస్తున్నావు? తిను. ఇదేమైనా ఇల్లు అనుకున్నావా? ఎవరైనా వస్తారు, బాగోదు. వాళ్ళు కావాలనే మనల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళారు. తిను. తింటావా లేదా? సరే, ఈ ఒక్కసారి నీకోసం.
వయసులే రెక్క విసిరేనే చుక్క పొడిచిన ఈ రేయిలు మనసులే రేకు విరిసెనే సోకు మురిసిన ఈ హాయిలో పెదవులలో తీయని పదనిస మధువులకై కొసరెను ఎదనస కన్నులలో నిదురకు సెలవిక వెన్నెలలో వెచ్చని కలయిక ఈ అందాల లోకం కనువిందు చేసే ఈ వేళ అరుదైన మైకం చవి చూడమంది రసలీలా దాహం దాహం ఏమిటి మోహం విరాగాలేవో సరాగాలైతే ఇన్నాళ్ళ ఆశ రే ఆ 10-12 స్పాన్ రే ఇది ఇచ్చావేంట్ర నువ్వేంటి ఇక్కడ నీకెందుకు ఈ పనులు నచ్చనా ఏ నేను ఈ పనులు చేయకూడదా? తమరు ఈ షెడ్ కోనరు మీరు ఆర్డర్ వేయాలి మేం చెయ్యాలి ఓహో అలాగా. అయితే ముందు మాటలు మానేసి పని చేయండి. అలాగే అమ్మగారు. అర్చన ఎందుకు ఈ పనులు చేస్తున్నావు? వద్దని చెప్పానా? వద్దు చెప్తుంటే మాట దూరమిలా తీరినది చేరువలో చేరినది పొడుపు కథే ఈనాడు వలపు కథై మారినది విరహము ముగిసెను సరసము లెగసెను మనసులు కలిసెను మమతలు తెలిసెను మదిలో మౌనం పాటై పలికెనులే తీసుకెళ్ళా సీటుకిచ్చి డబ్బులు పట్టరా. ఏమైంది? ఏం లేదు. అన్న టీ. అర్చన టీ తాగుతావా? చేయి కాలిందా? పర్వాలేదు. జాగ్రత్త ఊదుకుని తాగు. నేను బయలుదేరుతున్నాను రా, షెడ్ చూసుకోండి. అలాగే అన్న. కూర్చోనా? ఓ 2 మూరలు పూలు ఇవ్వమ్మా. అలాగే బాబు. తీసుకో.
ఏమ్మా అర్చన, మధ్యాహ్నంగా భోజనం పట్టుకెళ్ళి ఆ షెడ్లోనే ఉన్నట్టున్నావు. అవును మావయ్య. సరేలే, షెడ్లో నువ్వు కూడా పనిచేస్తున్నావు అన్నమాట. పోన్లే, జీవితాంతం చిలకా గోరింకల్లాగా ఇలాగే ఉండాలమ్మా. కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. అదేనమ్మా అన్యోన్యత అంటే. నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. మై గ్రేట్ కొడుకు, మై గ్రేట్ కోడలు. చూసావిటే భాగ్యం, అర్చన వాళ్ళ ఆయనకి హెల్పింగ్ చేస్తోంది షెడ్లో. నువ్వు ఉన్నావు, గుర్రు పెడతావని అనకపోతే నువ్వు వచ్చి నాకు కొంచెం హెల్ప్ చేయొచ్చుగా. నువ్వెందుకు వస్తావులే బ్రహ్మరాక్షసివి. నువ్వు వచ్చేది హెల్ప్ కోసం కాదు, డిస్టర్బ్ కోసం. అర్చన, కూరగాయలు నేను తరగనా? ఏం అక్కర్లేదు, తిని పెడితే చాలు. తలుపులెందుకేసావు? అది తలుపుకి గాలి, చిచి, గాలికి తలుపు పడిపోతూ ఉంటే జస్ట్ ఇలాగా తోసాను అంతే. అవతల వాళ్ళంతా కూర్చున్నారు, తలుపులేస్తే ఏమనుకుంటారు? తలుపు తీ. అలాగే. పూర్తిగా తెరు.